జై శ్రీమన్నారాయణ. ఆశ్వయుజమాస శుద్ధ పాఠ్యమి అంటే 22 సెప్టెంబర్ నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఈ రోజు నుండి నవమి వరకు ఆసేతు హిమాచలం అమ్మవారి ఆరాధనలో ప్రజలు పునీతులవుతారు. శరదృతువులో వచ్చేవి కనుక దేవీ నవరాత్రులను శరన్నవరాత్రులుగా చెప్తారు. దుర్గాదేవి అష్టలక్ష్మి పరాశక్తిగా అవతరించి లక్ష్యాలను సాధిస్తుంది. దుర్గాదేవి అంటే దకారం రాక్షసనాశకం, ఉకారం విఘ్ననాశకం, రకారం రోగనాశకం, గకారం పాపనాశకం. ఆ అనే అక్షరం భయశత్రునాశకమైన శక్తి వాచకం. అందుకే దేవికి పర్యాయపదమైన దుర్గాదేవిని కష్టాలను తొలగించే దేవతగా మహానారాయణ ఉపనిషత్తు తెలిపింది. అమ్మవారిని 9 రూపాలుగా ఆరాధిస్తారు, అష్టలక్ష్మి రూపాలుగా కూడా ఆరాధిస్తారు. తొలి రోజున కోరికలు తీర్చే తల్లిగా, రెండవ రోజు ఏకాగ్రత కలిగించే తల్లిగాను, మూడవ రోజు శత్రువులను జయించే శక్తిగా, నాలుగవ రోజు ఆరోగ్యం వృద్ధి చెందించే తల్లిగా, ఐదవ రోజు శాంతి సౌభాగ్యాలు కలిగించే తల్లిగా, ఆరవ రోజు రోగాలు కష్టాల నుంచి బయటపడేట్టుగా చేస్తుంది తల్లి. ఇక 7వ రోజు దుష్టులకు భయంకరిక, శిష్టులకు అభయం చేస్తూ అవతారమిస్తుంది. 8వ రోజు వరాలు ఇచ్చే తల్లిగా, 9వ రోజు సర్వసిద్ధులు ప్రసాదించే తల్లిగా అవతరిస్తుంది. అందుకే దుర్గాదేవిని శరన్నవరాత్రులలో ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయి. కాబట్టి సంతోషంగా ఆనందంగా ఈ 9 రోజులు జరుపుకుందాం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు జ్యోతిష్యులు, శ్రీ పాంచరాత్ర ఆగమ పురోహితులు. మొబైల్ నంబర్ 9989324294.